ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? వింటే జవాబు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంతకీ దేవుడు నా మనవి వింటున్నాడా లేదా? ఎన్నో ప్రార్థనలు ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా చేస్తున్నాను, దినాలుగా, కానీ జవాబు రావటం లేదే అని బాధపడుతున్నావా? ఏ విషయంలో అయినా కావచ్చు, దేవుడు ఈ దినం ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని, నీ ప్రార్థనలకు ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో, నీ ప్రార్థనల పట్ల ఆయన ఏ ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడో ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుడు అంట, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థనలు 1, 2 తప్పనిచ్చి కాదు, అన్నీ సఫలపరచబోతున్నాడు. నీ బిడ్డల కోసం చేసిన ప్రార్థన, నీ భర్త కొరకు చేసిన ప్రార్థన, నీ బిజినెస్ కొరకు చేసిన ప్రార్థన, నీ కుటుంబంలో ఏదైతే ఉన్నాయో అవసరతల కొరకు చేసిన ప్రార్థన, అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చి ప్రార్థనలన్నీ సఫలపరచబోతున్నాడు. విశ్వాసంతో నమ్ము. దేని కొరకైతే నువ్వు ప్రార్థన ఇంతవరకు చేస్తూ వచ్చావో ఆ ప్రార్థనలన్నీ ప్రభువు సఫలపరిచాడు. నమ్ము. ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనలన్నీ సఫలపరిచినందుకు వందనాలు. గొప్ప దేవా, దేని కొరకైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ వచ్చారో ఆ ప్రార్థనలన్నీకి జవాబిచ్చి ప్రభు నువ్వు సఫలపరిచినందుకు వందనాలు అని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.